Hello students, welcome back to Career Power Hyderabad powered by Adda 247. We are discussing about IBPS clerk job profile students. We already discussed about duties when you joined as IPS clerk. మీరు క్లర్క్గా జాయిన్ అయితే మనం చేయవలసిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం ఫస్ట్ వీడియోలో చూసామండి. అదేవిధంగా సెకండ్ వీడియోలో నేను మీకు శాలరీ స్ట్రక్చర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సాలరీ స్ట్రక్చర్తో పాటు మీకు వచ్చే వేరియస్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ గురించి కూడా నేను క్లియర్గా డిస్కస్ చేశాను స్టూడెంట్స్. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే దయచేసి ఒకసారి వెళ్ళి చూడండి స్టూడెంట్స్. యూ విల్ బీ గెటింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ దేర్. Then after that, in this video, I am going to discuss about ప్రమోషన్ స్ట్రక్చర్. అంటే మీరు ఒక క్లర్క్గా జాయిన్ అయితే మీరు ఎన్ని ఇయర్స్లో స్కేల్ 1 ఆఫీసర్ అంటే అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు, అదేవిధంగా మేనేజర్ ఎన్ని ఇయర్స్లో అవ్వచ్చు, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ని ఇయర్స్లో అవ్వచ్చు, మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం స్టూడెంట్స్. మీరు అదేవిధంగా రీసెంట్గా మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంది స్టూడెంట్స్. మనం ఇదే ఛానల్లో మీకు కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్ జస్వంత్ సార్తో. మీరు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. రైట్ నౌ వి విల్ సీ అబౌట్ ప్రమోషన్ స్ట్రక్చర్ స్టూడెంట్స్. జనరల్గా మనకి ఏమవుతుందంటే బ్యాంక్స్లో మనకి మిగతా డిపార్ట్మెంట్స్ కంటే బ్యాంక్స్లో ఏమవుతుందంటే ప్రమోషన్ స్ట్రక్చర్ అనేది చాలా త్వరగా ఉంటుంది అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రమోషన్ ప్రాసెస్ అనేది 2 వేస్లో ఉంటుందండి. వన్ ఈజ్ లైక్ వాట్ నార్మల్ ప్రాసెస్, అంటే మీరు జాయిన్ అయ్యి మీరు అంటే విత్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇయర్ బై ఇయర్ మీకు సీనియారిటీ పెరుగుతూ ఉంటుంది కదండి, అలా కూడా మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే మెరిట్ బేస్డ్ ప్రాసెస్ అండి. బ్యాంకింగ్ ఈజ్ ద ఓన్లీ ఇండస్ట్రీ వేర్ యూ కెన్ ఫైండ్ మోర్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ప్రమోషన్స్ స్టూడెంట్స్. This is like what very good news for the aspirants who are willing to go like what averaged. Then after that if you see guys, మనకి బ్యాంకింగ్లో మీరు క్లర్క్గా జాయిన్ అయిన తర్వాత మెరిట్ బేస్డ్ ప్రాసెస్లో చూస్తే మీకు మనకి యాక్చువల్లీ ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఐఐబిఎఫ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అండి. అది మనకి ఏం చేస్తుందంటే మీరు క్లర్క్గా జాయిన్ అయితే మీరు జేఐబి అండ్ సిఐబి అనే ఎగ్జామ్స్ రాయొచ్చు స్టూడెంట్స్. జేఐబి సిఐబి ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎలా అంటే మీరు జేఐబి ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మీకు 1 year శాలరీ ఇంక్రిమెంట్ అనేది వస్తుంది. అదేవిధంగా సిఐబి ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు 2 years శాలరీ ఇంక్రిమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దెన్ ఆఫ్టర్ దాట్ మీకు జేఐబి సిఐబి ఎగ్జామ్స్ యొక్క స్కోర్ అనేది ఏమవుతుందంటే మీకు ప్రమోషన్ ప్రాసెస్లో కూడా చాలా హెల్ప్ అవుతుందండి. దెన్ ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ సీ మనకి జనరల్గా మీరు క్లర్క్గా జాయిన్ అయ్యి ఆఫీసర్ అవ్వాలి అంటే మీరు క్లర్క్గా జాయిన్ అయ్యి ఆఫీసర్ అంటే మనకి సపోజ్ లైక్ దిస్ యూ కెన్ ఆల్సో టేక్ యాస్ లైక్ వాట్ స్కేల్ 1 ఆఫీసర్. బ్యాంకింగ్లో మనకి జనరల్గా ప్రమోషన్ పెరిగే కొద్ది స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అలా పెరుగుతూ ఉంటుంది అండి. మనకి స్కేల్ 1 ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అంటే పీఓగా జాయిన్ అయితే మీకు వచ్చే పోస్ట్ అండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్సో యూ కెన్ టేక్ యాస్ అసిస్టెంట్ మేనేజర్. అంటే మీరు క్లర్క్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలంటే మీకు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా సరే మినిమం 2 to maximum 3 years అనేది ఉంటుంది అండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పీజీ డిగ్రీ లైక్ ఎంబీఏ, మీకు ఎంబీఏ ఉంటే మ్యాక్సిమం 2 years, అంటే 2 years కంటే తక్కువలో కూడా మీరు అవ్వచ్చు అండి అసిస్టెంట్ మేనేజర్. అదేవిధంగా మీకు ఆఫీసర్ నుంచి మేనేజర్ అవ్వాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ అవ్వాలి అంటే మేనేజర్ యూ కెన్ కన్సిడర్ యాజ్ స్కేల్ 2 ఆఫీసర్. స్కేల్ 2 ఆఫీసర్ అవ్వాలంటే మీకు మినిమం 3 years పడుతుందండి, మినిమం 3 years పడుతుంది స్కేల్ 1 నుంచి. అదేవిధంగా మీరు సీనియర్ మేనేజర్ యూ కెన్ ఆల్సో టేక్ యాజ్ స్కేల్ 3 అండి. ఈ మనకి స్కేల్ పెరిగే కొద్ది కూడా మనకి అలవెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బ్యాంక్ ఇంకా మీకు హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి వెన్ యూ లైక్ వాట్ బికమ్ లైక్ స్కేల్ 3 ఆఫీసర్. స్కేల్ 3 మనకి సీనియర్ మేనేజర్ అండి. దెన్ ఆఫ్టర్ దట్ స్కేల్ 2 నుంచి మీకు స్కేల్ 3 అవ్వాలి అంటే మీరు మినిమం 2 to maximum 3 yearsలో అవ్వచ్చు స్టూడెంట్స్. దెన్ ఆఫ్టర్ దట్ సీనియర్ మేనేజర్ నుంచి చీఫ్ మేనేజర్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ టేక్ యాజ్ స్కేల్ 4 ఆఫీసర్ స్టూడెంట్స్. స్కేల్ 4 ఆఫీసర్ మీరు ఎప్పుడైతే స్కేల్ 4 అయ్యారో మీకు ఒక బ్యాంక్ అనేది ఒక కార్ ప్రొవైడ్ చేస్తుంది, కార్కి డ్రైవర్ని కూడా ఇస్తుందండి, అదేవిధంగా మీకు ఒక హౌస్ కూడా ఇస్తుందండి. లైక్ దిస్ రైట్ స్కేల్ పెరిగే కొలది కూడా మీకు బెనిఫిట్స్ అనేవి కూడా చాలా పెరుగుతూ ఉంటాయండి. These benefits are making bank job more attractive students. Then after that
అసిస్టెంట్ జనరల్ మేనేజర్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అంటే స్కేల్ 5 అండి, స్కేల్ 5 ఆఫీసర్. ఇక్కడ మనకి ఇంకా అలవెన్సెస్ అండి ఇంకా బాగుంటాయి. ప్లస్ మీరు అక్కడ పెద్ద పెద్ద జోనల్ ఆఫీసులోని హెడ్ ఆఫీసులో కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారండి. దెన్ ఆఫ్టర్ దట్ స్కేల్ 6 అండి. స్కేల్ 6 ఇస్ నథింగ్ బట్ డిప్యూటీ జనరల్ మేనేజర్. మీరు డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటే మీరు యూ విల్ బి వర్కింగ్ యాజ్ లైక్ జోనల్ మేనేజర్. అంటే మీ దగ్గర మొత్తం ఒక జోన్ అండి. ఒక జోన్ అంటే ఇంచుమించు మీ కింద ఇంచుమించు ఒక 150 to 200 బ్రాంచెస్ ఉంటాయండి. అన్ని బ్రాంచెస్కి మీరు జోనల్ మేనేజర్ కింద, అన్ని బ్రాంచెస్ ఒక జోన్లో ఉన్నప్పుడు మీరు ఆ మొత్తం జోన్కి ఒక మేనేజర్ కింద ఉంటారు అండి. యూ విల్ బి గెటింగ్ మోర్ అలవెన్సెస్ ఆల్సో ఇన్ దట్ పోస్ట్. Then after that GM. GM is nothing but scale 7 students. స్కేల్ 7 మీరు స్కేల్ 7 అండి. స్కేల్ 6 నుంచి స్కేల్ 7కి వెళ్ళడానికి లైక్ 2 years. అంటే ప్రతి స్కేల్ కూడా మీకు ఇంచుమించు 2 to 3 years గ్యాప్ అనేది ఉంటుందండి. లైక్ దిస్ యూ కెన్ రీచ్ ఎవరేజ్ స్టూడెంట్స్. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రైట్ దాట్ కెన్ మేక్ యూ యాజ్ లైక్ అబౌట్ MD ఆల్సో ఆఫ్ ద బ్యాంక్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. So like these, like what so many benefits are there in this bank job. Even though you join as clerk. So IBPS clerk అనేది చిన్న జాబ్ కాదు స్టూడెంట్స్. Please try with it with more concentration students. All the best for you. Thank you for watching this video.